భవానీ 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 లే భవానీ 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 లే భవానీ 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 లే భవానీ 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 రాహుల్ బాబు భవానీ అయ్యో ఓకే ఏమైంది భవానీ ఈ పని ఎవరు చేశారు ఏమో బాబు నాకేం తెలియడం లేదు ఎవరో వచ్చి వెనకాల నుంచి తల మీద కొట్టారు కళ్ళు తిరిగి పడిపోయాను అంతవరకే నాకు గుర్తుంది సరే లే పూజారి గారు భవానీ ఎలాగో వచ్చేలా లేదు కాబట్టి ఆ పూజ నేను చేసుకుంటాను. మీరెలా చేసుకుంటారండి? ఇదంతా మా భవానీ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు మీరు వచ్చి పూజ చేసుకుంటా అంటే ఎలా? భవానీ రాదు కదా. ఎందుకు రాదు? ఎప్పుడో వస్తానంటే కుదరదు కదా. ఏం పంతులు గారు, సమయం దాటితే పూజ చేయడానికి పనికి రాదు కదా. నిజమేనమ్మా, అపరాహ్న వేళ దాటితే పూజ చేసినా ఫలితం ఉండదు. విన్నావుగా, ఇప్పటికే టైం అయిపోయింది. ఈ గుడి మాది కాబట్టి ఈ పూజ నేనే చేస్తాను. పంతులు గారు, పూజ జరిపించండి. అదెలా కుదురుతుందండి? మా చెల్లెలు కొంగు పట్టి భిక్ష తీసుకొచ్చి పులగా వండింది. తను భిక్ష తీసుకుని వస్తే మీరెలా పూజ చేస్తారు? అవునమ్మా, అది కుదరదు. ఎవరు ఈ పూజ చేయాలనుకుంటున్నారో వారే జోలె పట్టి భిక్ష తీసుకుని వచ్చి స్వయంగా పులగం వండి ప్రసాదం పంచాలి. మీకు ఆ అవకాశం లేదు. పంతులు గారు, అదిగో భవానీ వచ్చేసింది. భవానీ అక్క, భవానీ. ఏమైపోయావు? నువ్వు రాకపోయేసరికి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలు ఏం జరిగింది? అక్క, అది నేను భవానీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నీ పూజ పూర్తి చేయి, టైం అయిపోతుంది. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. మా భవానీ వచ్చేసింది. ఆగండి. పూజ ఎలా జరిపిస్తారు పంతులు గారు? ఈ పూజ పూర్తి చేయాలంటే 5 ముత్తైదువులు కావాలి కదా. మరి వాళ్ళు లేకుండా భవానీ పూజ ఎలా పూర్తి చేస్తుంది? జోలి పట్టి భిక్ష తీసుకురాలేదని నేను పనికిరాను అన్నారు. మరి రావాల్సిన 5 ముత్తైదువులు లేకుండా ఈవిడ గారు మాత్రం పూజ చేయడానికి పనికొస్తుందా? అంటే నాకొక నియమం, ఆవిడకొక నియమమా? చెప్పండి. అవును భవానీ, 5 ముత్తైదువులుంటేనే ఈ పూజ పరిపూర్ణమవుతుంది. లేదంటే పూజ పూర్తి కాదమ్మా. ఎలా పంతులు గారు? ఖచ్చితంగా వస్తామన్నా ముత్తైదువులు రాలేదు. గుడిలో ఉన్న ఎంతో మందిని అడిగినా ఎవరు ముందుకు రాలేదు. బయట ఎవరు దొరకలేదు. ఇక నేను ఎలా పూజ చేయాలి? అది ఆయన అడిగితే ఆయనేం చెప్తాడు? బహుశా నువ్వు ఈ పూజ చేయడం అమ్మవారికి ఇష్టం లేదేమో, అందుకే నీకు ముత్తైదువులే దొరకలేదు. అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు. ఇంకా చూస్తారే, చేసింది చాలు. ముందుదంతా తీసి అవతల పడేయండి. ఆగండమ్మా. అమ్మా, ఎందుకు నాకు అడుగడుగునా పరీక్షలు ఎదురవుతున్నాయో తెలియడం లేదు. నేను చేసిన తప్పేంటో నాకు తెలీదు.
నా మనసులో కోరిక నెరవేరాలంటే ఈ పూజ చేయమని నువ్వే వచ్చి చెప్పావనుకున్నాను. అలసిపోయానమ్మా. ఈ పూజ చేసి నిన్ను మెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయాను. నీ ముందు నీ బిడ్డ ఓడిపోవడం నువ్వు భరించగలవేమో కానీ మా అమ్మ ముందు ఓడిపోయి నేను నిలబడలేను. నెరవేర్చలేని మొక్కినందుకు శిక్ష నేను అనుభవిస్తానమ్మా. నేనే శిక్ష అనుభవిస్తానమ్మా. భవానీ, 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 భవానీ. ఎందుకమ్మా భవానీ, ఎవరూ లేరని బాధపడతావెందుకు? మేమున్నాం కదా. బిడ్డ బాధపడుతూ ఉంటే తల్లి మనసు ఊరుకుంటుందా? బిడ్డ కష్టాల్ని తొలగించడానికి ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది. ముత్తైదువులు రాలేదని దిగులు పడుతున్నావా? మేముండగా నీకు ఆ దిగులెందుకు? ఆది పరాశక్తి లాంటి అమ్మ సకల సంపదలకి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మి. సకల విద్యలకు ఆది దేవత అయిన ఆ మహాసరస్వతీదేవి. ముగ్గురు అమ్మలకి ప్రతిరూపాలుగా మేమే ముత్తైదువులుగా నీ ముందుకొచ్చినప్పుడు ఇక నీకు దిగులెందుకు భవానీ? పూజ మొదలుపెట్టు. ఆగండి. అసలు ఎవరు మీరు?
పిలవని పేరంటానికి వచ్చినట్టు వచ్చి మీ పాటికి మీరు ఏదేదో చెప్పేస్తున్నారు. అసలు ఈ పూజ గురించి మీకేం తెలుసు? మాకేం తెలుసా అంటే మాకు తెలియని పూజలు కూడా ఉంటాయా? ఉంటాయి. ఈ పూజ జరిపించాలి అంటే 5 ముత్తైదువులు కావాలి. కానీ మీరు 3 ఉన్నారు. ఇంకో 2 లేకుండా పూజ ఎలా చేస్తారు? అవును, 5 లేకుండా పూజ చేయడం కుదరదు. మీకు 5 ముత్తైదువులు కావాలి అంతే కదా? బాబు, భవానీకి ప్రాణదానం చేసిన వాడివి. నువ్వే దగ్గరుండి తన సమస్యకి పరిష్కారం చూపించు. నేనేం చేయగలనండి? 4వ ముత్తైదువుగా తులసమ్మని తీసుకునిరా, వెళ్ళు. అలాగే. అదేంటి, తులసి చెట్టును తీసుకొస్తే ముత్తైదువుగా సరిపోతుందా? సరిపోతుంది. ప్రతి ఇంట్లోనూ తులసి చెట్టుని శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతిరూపంగా పూజిస్తారు. ఆవిడని విష్ణుప్రియ, హరిప్రియ అని కూడా అంటారు. ఆవిడ ప్రతి ఇంట్లో కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆవిడ 4వ ముత్తైదువుగా సరిపోతుంది. మరి 5వ ముత్తైదువుని ఎక్కడి నుంచి తెస్తారు? ఇదిగో సిద్ధంగా ఉంది. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే ఏంటిది? గౌరమ్మ ప్రతి పూజలోనూ వ్రతాల్లోనూ మొదటి స్థానం అందుకుని మహాగౌరీదేవి. ఈ తల్లితోటి ఏ శుభకార్యమైనా మొదలవుతుంది. ముత్తైదువుగా అగ్రతాంబూలం ఈవిడిదే. అవునమ్మా, సరిగ్గా చెప్పారు. ఆ గౌరీదేవిని, తులసమ్మను 2 ముత్తైదువులుగా కూర్చోపెట్టి ఈ పూజ జరిపించడంలో తప్పే లేదు. మరైతే ఇంకా ఆలస్యం దేనికి? భవానీ, పూజ మొదలుపెట్టు. కూర్చోండమ్మా. సుధాకరవహ్నిలోచని రత్నకుండలభూషణి రవిమలంబుగమమ్మునేలిన భక్తజన చింతామణి భవని జనులకు కుంభ
మనోవాంఛాఫల సిద్ధిరస్తు. నీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తథాస్తు. తథాస్తు. ఇంక మేము వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం అమ్మా. అమ్మవారికి పులగం చేశాను, నైవేద్యం పెట్టొస్తాను. ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళండమ్మా. అలాగే భవానీ, నువ్వు ఇష్టంగా పెడితే ఎంగిలి పడకుండా ఎలా వెళతాం? అలాగే కానీ అమ్మా, పిలిచిన వాళ్ళు రాలేకపోయారు కానీ పిలవకపోయినా వచ్చి నన్ను సొంత బిడ్డలా ఆదుకుని ఆశీర్వదించారు. ప్రసాదం తిని నన్ను మనస్ఫూర్తిగా దీవించండమ్మా, ఆరగించండమ్మా. భవానీ, నీ వ్రతం పూర్తయింది. ఇక నువ్వనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. మేం వెళ్ళొస్తాం భవానీ. భవానీ, నిన్ను ఎప్పుడు ఆ మహామాతంగి కనిపెట్టుకునుంటుంది. ఏ కష్టం వచ్చినా ఆ అమ్మకి చెప్పు. అలాగేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మేం వెళ్ళొస్తాం. రాహుల్ బాబు, నిజంగా మీరు లేకుంటే నా ఊపిరి ఆగిపోయేది. నాకు ప్రాణదానం చేశారు. దగ్గరుండి నా వ్రతం పూర్తయ్యేలా సాయం చేశారు. మీరు ఎలా తీర్చుకోను బాబు? భవానీ, మన మధ్య రుణాలేంటి? నువ్వనుకున్నది నెరవేరితే నేను గెలిచినట్టే. నీ విజయమే నా విజయం, నీ సంతోషమే నా సంతోషం. అది సరే, ఇంతకీ నిన్ను కొట్టిందెవరు? ఆ గొయ్యలో పాతిపెట్టిందెవరు?
ఆ భవానీ ఎవరు? అది ఒక అనాథ. ఇక్కడ ఫోటో పగిలింది అంటే అక్కడ భవానీ ఏ ఆపదలో ఉందో ఏంటో.